గత 3 వారాలు దేవునిలో స్థిరపడుట లేక స్థిరపరచబడుట అనే దాని గురించి చెప్పుకుంటున్నాం కదా. సెటిల్ అవుతారు అంటారు చూసారా, ఆయనకే బాగానే సెటిల్ అయిపోయాడు అంటాడు. ఈ లోకంలో సెటిల్ అయిపోవడం స్థిరత్వం అది ఎంతవరకు అండి? అసలు ఈ లోకమే స్థిరమైనది కాదు. మనం ఒక వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినా కదా, ఆస్తి ఐశ్వర్యం తన ప్రాణాన్ని దక్కించలేవు, బ్రతికించలేవు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు కూడా ఆ యొక్క ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అన్న ఆయన అనేక సంవత్సరములకు సరిపడే కదా ధనము లేక ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉందన్న. దేవుడేమన్నాడు, అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటున్నావు కదా, వెర్రివాడా, ఈ రాత్రి కాలమందు నీ ప్రాణము అడుగుచున్నారు, నీకున్నవన్నీ ఎవరెవరిది చెప్పండి. కాబట్టి కొద్దిగా లోకస్తులంటే తీసేయండి. మనం దేవునికి దగ్గరగా ఉన్నాం. ముఖం అద్దంలో కనపడేట్లుగా, అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు ఏముందో కనపడేట్లుగా మన బ్రతుకంతా దేవుని వాక్యపు అద్దంలో కనపడుతుంది. ఎప్పుడు నువ్వు ఉదయం బైబిల్ చదివినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం విన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే ఏంటి? మన బ్రతుకుని చూపిస్తున్నాడు ఎట్లుందో, యుగాంతాన్ని గురించి తెలియజేస్తున్నాడు. మన వ్యక్తిత్వాన్ని గురించి ఎంతవరకు బ్రతుకుతామో ఆయన ఒక ఆలోచన ఇస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన పిల్లలంగా మనం శ్రద్ధాభక్తుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో స్థిరపడటం కాదు, లోకమే స్థిరమైంది కాదు. ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఐశ్వర్యం ఉన్నా, పరలోకం స్థిరమైంది. దాన్ని సంపాదించుకోవాలంటే శాశ్వతుడు, స్థిరుడు కదా, నిత్యము నివసించువాడు, ఆల్ఫయు ఓమేగా అయినటువంటి దేవునిలో మనం స్థిరపడాలి. లోకంలో పాపంలో కాదు. ఈ దేవునిలో లేక దైవత్వంలో స్థిరత్వం అనబడేటటువంటిది కావాలి. అది ఎలాగూ ఒక వ్యక్తి సంపాదించుకుంటాడంటే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని భక్తుడైన తర్వాత అతడు ఎక్కవలసిన మెట్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ మెట్టు ఏంటంటే దేవుని యొక్క వాక్యములో నిలకడగా ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యములో మనం స్థిరపరచబడతామంటే కదా, మత్తయి సువార్తల 7వ అధ్యాయం 23-24 వచ్చిన రాయబడ్డట్టుగా, ఈ నా మాట విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు కదా. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, వరద వచ్చింది, వచ్చినా కూడా అది ఏమలేదు, కొట్టుకొని పోలేదు. కారణం ఏంటంటే బండ మీద, క్రీస్తు అనే బండ మీద తన బ్రతుకును కట్టుకున్నాడు. అలాగే వాక్యాన్ని గైకొనేటటువంటి వాడు దేవునిలో నిలకడగా ఉండి ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకొని నిలబడతాడు. అక్కడే అంటాడు కదా, ఈ నా మాట విని వాటి ప్రకారము చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లుని, అది వరద వచ్చింది, వాన వచ్చింది, ఏమైంది, అది కొట్టుకొని పోయింది. కాబట్టి చాలామంది వాక్యం విని కూడా వాక్య ప్రకారంగా బ్రతుకులు కట్టుకోరు. అందుకు చిన్న కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, లేకపోతే ఎవరన్నా ఏదన్నా మాట అన్నా అలిగి దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కనుక స్థిరత్వం అనేది వాక్యం విని గైకొనినప్పుడు దేవునిలో ఒక మెట్టు అన్నమాట. రెండోది ప్రార్థనలో స్థిరత్వం కావాలి. ఆ రోజులోనే యేసయ్య తనతో ఉన్న శిష్య బృందానికి చెప్పాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని కొన్ని ఉపమానాలతో వాళ్ళను బలపరిచాడు. ప్రార్థన అనేది మనం నిత్యం చేయాలి. భక్తులకి చాలా భారం ఉంది. కుటుంబ భారం ఎంత ఉందో మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకుంటాను కూడా పెద్ద భారం ఉంది. అది మానసిక సంబంధమైంది. వాక్యంలో జీవించడం మాత్రమే కాకుండా బాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన ప్రార్థనలో బలాన్ని ఉంచాడు దేవుడు. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలమైనది అన్నాడు. బలమైనటువంటి ప్రార్థన, బలంగా ఉంటుంది ప్రార్థన. దాన్ని
ఆ ప్రార్థన ద్వారా మనం నిలబడతాం, అనేక మందిని దేవుడి దగ్గర నడిపిస్తాం. మూడవది విశ్వాసం. దేవుని ఎడల ఉన్న విశ్వాసంలో మనం తొలగిపోకూడదు. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. అది ఈ 3 విషయాలు 3 ఆదివారాలు చెప్పాం. 4వదిగా మనం ఇవాళ ఒక చక్కటి విషయాన్ని మనం చెప్పుకుందాం. అదేమిటంటే సహవాసం. సహవాసంలో నిలకడగా ఉండాలి భక్తులు. సహవాసం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత ఇంకా వారు ఒక పురుషులే, అంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు. మరి 20 కంటే లోపు వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారు? 50 దాటిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారు కదా? ఇంతమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరి విషయంలో ఏదో వాళ్ళు తినటం, త్రాగడం, మన్నా పంపిస్తే తినటం, అలాగే బండ నిండి నీళ్లు ప్రవహింపజేసి త్రాగటం అనేటటువంటిది కాకుండా వాళ్ళకు ఒక ఫెలోషిప్, ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు విచిత్రమైనది ఏంటంటే, వినండి, బాగా అర్థం చేసుకోండి. మనకింతమంది ప్రజలున్నా అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు కదా. అందరూ బాప్తిసాలు పొందిన వాళ్ళు కాదు, అందరూ రక్షించబడిన వాళ్ళు కాదు, అందరూ రొట్టెలో చేయి వేసేవాళ్ళు కాదు కదా. కొంతమంది, ఎన్ని వేల మంది, 100ల మంది ఉంటే గ్రామంలో ఇదిగో ఈ 100 లోపు కనపడుతున్నారు, 1000 మంది ఉంటే గ్రామాలు కదా. అక్కడ అలా కాదు. ఐగుప్తు నుండి ఎంతమంది ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తపు గుర్తు ద్వారా విడిపించబడి వాగ్దాన దేశాన్ని ప్రయాణం చేస్తున్నారో వారందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు. ఇంకంతే వాళ్ళ ఆచారం. పురుషులు మగపిల్లలు సున్నతి, ఆడపిల్లలు నిష్ఠ. ఇంకా వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే దేవుడు, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8-9 వచనాలలో ఇక్కడ ఫెలోషిప్ అనేది, దేవుని మందిరం అనేది, నేను మీతో ఉంటాననేటటువంటి సంగతిని యెహోవా దేవుడు ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా, ఎలాగైతే చూపిస్తున్నాడు దేవుడు ఆ విధంగా కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది సహవాసం అనబడేదాన్ని ఇక్కడ గట్టిగా చెప్పేశాడు యెహోవా దేవుడు. ఏదో షికేనీమియాకు వెళ్ళినప్పుడు మీరు అందరూ డేరాలు విప్పదీసేసి వెళ్ళటం కాదు, ఆగినప్పుడు అందరూ అక్కడ డేరాలు వేసుకుంటాం కాదు. మీ డేరాలు, మీ గుడారాల మధ్యలో నాకు పరిశుద్ధ స్థలం కావాలి. ఎందుకంటే నేను మీతో, మీరు నాతో ఏం చేయాలి? జీవించాలి, కలిసి జీవించాలి. మీతో నేనుండాలి, నాతో మీరు ఉండాలి. అది దేవుని ప్రేమ. ఒక తండ్రి ఎలాగూ పిల్లలందరితో ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, ఆ ఉద్యోగాలు ఏదో ఈ ఊర్లో వస్తే బాగుండని ప్రాణం, వాళ్ళు వేరే వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్న మనసంతా పిల్లల మీదే ఉంటుంది, తల్లిదండ్రులకి కదా. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా దేవుడికి ఈ ప్రజల మీదే ఉంది, నేను వాళ్ళ మధ్యలో ఉండాలి. మీరు నా కొరకు ఏం చేస్తారు? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, ప్రత్యక్ష గుడారాన్ని మీరు కట్టాలి, అందులో నేను ఉంటాను. మీరు చుట్టూ మీ గుడారాలు ఉండాలి కలిసి. దూరం రోగినప్పుడు వాళ్ళ గుడారాల నుంచి అందరూ మందిరం దగ్గరికి వచ్చేస్తారు.
అప్పుడు మోషే ద్వారా దేవుడి వారికి ధర్మశాస్త్ర నియమాలను బోధింప చేస్తాడు. ఇది అక్కడి నుంచి ఈ సహవాసం, ఫెలోషిప్ అనేటటువంటిది ఆరంభమైంది. ఒకరినొకరు పురుకొల్పుకుంటాం, బలపరుచుకుంటాం. ఆ బలంతో విశ్వాస యాత్రలో వాగ్దాన దేశానికి ప్రయాణం అవ్వటం జరిగింది. చూడండి నాన్న, అలాగుంది కదా. అక్కడ మనం చూస్తే మనకు మళ్ళీ స్పష్టంగా యేసు ప్రభువుల వారు చెప్పాడండి. ఏం చెప్పాడంటే, నన్ను ఒకసారి మీరు యోహాను సువార్తకు వెళ్ళిపోదాం. యోహాను సువార్తకు వెళ్ళండి అందరూ. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 34-35 వచనాలు. 13వ అధ్యాయం 13, 34, 35. మరొకరు 17వ అధ్యాయం తీసి రెడీగా ఉంచాడు. 13వ అధ్యాయం యోహాను సువార్త 34-35 వచనాలు. అది మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసాడా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అది మీరందరూ ఉంటున్నారు ఇట్లాగా. నేను ఎలాగ మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఉన్నటువంటి ప్రభువారితో ఉన్న 72 శిష్యులు, తర్వాత 12 మంది అయ్యారులేండి. ఆయనతో ఉన్న సమూహానికి, భక్త బృందానికి ఆయన చెబుతుంది ఏంటంటే, ఒకరి ఎడల ఇక్కడ కలిసి మెలిసి ఉండి ప్రేమ కలిగి ఉండమని చెప్తూ, మళ్ళీ 17వ అధ్యాయంకి మనం అలాగే వెళ్ళిపోతే నాన్న, అక్కడ 20-21 వచనాల్లో ఇంకొక కొద్ది క్లారిటీ ఇస్తున్నాడు. మరియు నీవు, అది తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభువారు, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు నాయందు నీవును నీయందు నేనును. చూడండి, మనమిద్దరం ఎలాగున్నామో తండ్రి అలాగ ఉండులాగున వారును మనయందు ఏకమై ఉండవలనని చూడండి, ఇక్కడ ఈ మాట చూడండి నాన్న. దేవుని యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏమై ఉండాలంటున్నానా? అది కావాలి. ఇప్పుడు వినండి, ఫెలోషిప్ అనేది, సహవాసం, స్థిరత్వం అనేది ఒక మాట మన భాషలో చెప్పుకోవాలంటే, రక్షణ పొందుకున్నటువంటి వారందరూ ఏం కలిగి ఉండాలి? అది గట్టిగా చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? అది సంఘాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి అంటే, రక్షించబడినటువంటి వారందరూ ఏకతత్వం, ఏక మనసు, ఐక్యత ఉంటలా. 133వ కీర్తనలోనేమో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, అది ఆశీర్వాదమును శాశ్వత. ఇక్కడేమో ఈ సహోదరి సహోదరుల్లో ఐక్యత ఉంటలా, తేడాలు పెడుతున్నారు, కొందరు భేదాలు పెడుతున్నారు కదా. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు నాకు వందనాలు చెప్పలేదు, వాళ్ళు నన్ను సరిగ్గా చూడలేదు, వీళ్ళేంటో ముఖం ఒకలాగా పెట్టుకున్నారు, వాళ్ళేంటో నాకు సరిగ్గా పలహారం పెట్టలేదు. ఇలాగున చిన్న చిన్న విషయాల్లో ప్రేమను, ఐక్యతను కోల్పోతూ ఉన్నాయి కొన్ని సంఘాలు. ఇక్కడ క్లియర్గా యేసే చెబుతున్నాడు, మనం ఎలాగో ప్రేమ కలిగి ఉన్నారు, వారు ఏం చేయాలంట? ఒకరు ఎందు ఒకరు ఏం కలిగి ఉండాలి? ఒకరు, అది చూడండి, చదవమ్మా, అదే వచ్చిన వారు, అది ఏకమై, అది ఇక్కడ చెప్పేది. ఫెలోషిప్ అనేది యూనిటీ, ఏకత్వాన్ని, ఐక్యతను కలిగించేదిగా ఉండాలి. ఆ ఐక్యత అనేటటువంటిది లేకపోతే ఆ సంఘం అభివృద్ధి చెందదు. ఆ సంఘం అభివృద్ధి చెందదు. అసలు ఎంత గంభీరంగా ఉండేదంటే ఆ దినాల్లో లెక్కలన్నీ వేరే ఉండే. అపోస్తుల దినాల్లో వాళ్ళు ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరికి ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ కొదువు ఉందో దాన్ని తీరుస్తూ ఉండేవారు. ఒక మాట చెప్పాలంటే, కమ్యూనిజం అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ అధ్యాయం చదివి, వాళ్ళెవరో కాదు దాన్ని స్థాపించినటువంటి
మరి కార్ల్ మార్క్స్ కానీ ఫెడరిక్ యాంజెల్స్ కానీ వీళ్ళు యూదులు అన్నమాట. యూదులైతే వీళ్ళు బైబిల్ ఈ అపోస్తల కార్యాన్ని చదివినప్పుడు అక్కడ ఒక చూడండి 2వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది. వాళ్ళు చరస్థిరాస్తులు నమ్మి ఎవరు వారు లక్కల కొరలది అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది చూడండి. అక్కడ తీసి మీరు కొద్ది క్యాచ్ చేయాలి, ఏమి నేర్చుకోవాలి. మీరు సీనియర్లు అయిపోతున్నారు, విశ్వాసులు ఏదో నిన్న మొన్న కలిగిన సంఘం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచి పెట్టిరి, మరియు వారు ఏక మనస్కులై ఏమా ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు చాలు, గట్టిగా చప్పట్లు కొట్టండి. చూసారా పెట్టందో? ఇది పట్టుకున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, వాక్యం కూడా అర్థం చేసుకుంటే కొద్దిగా ముందుకు వెళ్తారు. ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్దామని అన్నట్లుగుంటే వచ్చిపోయినట్లే ఉంటుంది. అక్కడ ఏమి గ్రంథంలో ఎలాంటి విషయాలు దాచబడి ఉన్నాయో, ఏది దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడో అది విని గ్రహించి దాన్ని అనుసరించాలి. అప్పుడు ఆ శక్తే వేరే ఉంటుంది నాన్న. సహవాసం అనేటటువంటిది గొప్పది. ఇది లోకంలో ఏదంటారే గుడిపూడి సంఘాలని, అలాంటిది కాదు. వాళ్ళంతా రాత్రి అంతా అక్కడక్కడ పనులు చేసుకొని వలస వెళ్ళి అటు వచ్చి రాత్రికి ఒకడొకడు చెప్పుకుంటాడంట, ఇట్టయితే మనం చెట్ల కింద పుట్లకుండా కూర్చుంటే పడుకుంటే అట్రా, మనం కూడా ఒక సత్రం కట్టియాలి, మనం కూడా ఒక సత్రం కట్టించుకోవాలి అని తెగ చెప్పుకుంటారంట. తెల్లారకు ముందే ఎటోడటు వెళ్ళిపోతారు. ఎవడక్కడ అట్లా ఉండకూడదు. దేవుని సంఘాలు కట్టాలంటే కట్టాలి, సభలు పెట్టాలంటే పెట్టాలి కదా, ఫలాన్ని చేయాలంటే చేయాలి. దేవుని సంఘాలే ఉండాలి కానీ గుడిపూడి సంఘాలు ఉండకూడదు. ఇవన్నీ కొద్దిగా మనం డీప్గా ఆత్మీయతలో ఆలోచించాలి. ఇది చదివారండి కార్ల్ మార్క్స్, ఫెడరిక్ యాంజెల్స్. చదివి అంటే వాస్తవంగా అపోస్తుల దినాల్లో కూడా ఇలాంటి స్థిరత్వం, ఐక్యత, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే తత్వం, ఏక హృదయమును ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది అబ్బాబ్బా ఏందండి అది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు ఎలాగుందంట, అందరట మొత్తం తీసుకొచ్చి అక్కడ పరిచేశారు, సమిష్టిగా ఉండాను. అది ఈ 2 పాయింట్లు గ్రహించారు. ఇవేనండి కొద్దిగా విషయాలు చెప్తున్నాను. ఇది కేవలం అపోస్తులుడు పేతురు అపోస్తులుగా ఉన్న దినాల్లో కొంతకాలం జరిగిందండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇది సందర్భం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంకి వచ్చేసరికి మేము కూడా చరస్థిర ఆస్తులన్నీ అందరిచ్చినట్లుగా మేము కూడా ఇచ్చేస్తాం దేవుడికి ఈ ధనాన్ని కదా, ఈ సొమ్మునని అననీయ సపేరా అనేటటువంటి ఇద్దరు మాట్లాడుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఆ స్థలాన్నో భూమినో, నాకెళ్ళి చూడండి, నేను చెప్పేస్తాను, మీకు తెలుసు కాబట్టి, అమ్మేసుకొని డబ్బులు క్యాష్ కంటికి కనబడగానే అమ్మో ఈ 10,000 లేక 10 లక్షల, ఈ 10,000 10 లక్షల ఎంతెందుకులే, ఏదో మాట ఇచ్చాం కాబట్టి కొంత ఇచ్చేద్దాం, కొంత ఇచ్చి కొంత దాచుకుందాం. అక్కడే ఆరంభమైంది. ఇంకా అలాగే ఈ అననీయ సపేరా అనే వాళ్ళు, ఆయన అననీయ వెళ్ళి తన భార్య ఎరుకులోనే అమ్మాడు ఆ భూమినో ఆ స్థలానో దేనో, కొంత ఇచ్చేసాడు, కొంత దాచుకున్నాడు. అప్పుడేమో మామూలుగా లేడు పేతురయ్య, ఉన్నతమైన అభిషేకంతో ఉన్నాడు. 3వ అధ్యాయంలో పుట్టుకుంటూనే
లేవనెత్తాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన, గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంతకైనా ఆమె అన్నాడు. ఎంతకైనా అన్నాడు. అయ్యేం చదవట్లేండి. ఎందుకు నాయనా నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు మోసపరుస్తావు అన్నాడు. ఇంకంతే, అక్కడే పడి చచ్చిపోయాడు. ఆయన తీసుకెళ్ళినాక భార్య వచ్చింది. ఇంకా ఆమె కూడా అట్లాగే అబద్ధం చెబుతా ఉంది. వాళ్ళిద్దరు చనిపోయారు అక్కడ. ఇంక రాను రాను క్రమక్రమేణా ఇలాగ ఇవ్వటం ఆపేశారు. ఆస్తులు, పొలాలు, స్థలాలు, చిరస్థిరాస్తులు అన్నీ ఇవ్వడం ఆపేశారు. పౌలు గారు రాగానే ఇంక ఆయన వేదన అంతా ఎంత కాదు. చివరికి ఎంత ఒడ్డుకు వచ్చిందంటే కనీసం 10% కూడా ఇవ్వడం లేదు. ఆయన ఏంటంటే వాళ్ళ ఒక నిష్ఠా నియమం ప్రతిష్ట గల వ్యక్తి. నా మొట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించినవాడు. ఇల్లు తెరిచి అలా వెళ్తే ఏం సందా అయ్యారు, ఎందుకు వేస్ట్ అని ఆగినోడు కాదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తన స్వహస్తాలతో కష్టార్జితంతో తాను పోషించబడుతూ సువార్త ప్రకటన చేశాడు. ఆయన అసలు ధనవంతుడు. సేవకు వచ్చిన తర్వాత ఆయన తన ఆస్తి అంతా దేవుని సేవ కొరకే వినియోగించాడు. దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాడు, సమస్తం ఖర్చు పెట్టాడు. అంత ధనవంతుడు చివరికి అద్దింట్లో ఉన్నాడండి. పౌలయ్య అద్దింట్లో ఉన్నాడు. ఎవ్వరికి భారంగా ఉండలా. వెళ్ళి సువార్త ప్రకటించి ఏ గ్రామంలో ప్రకటించితే అక్కడ వాళ్ళు భోజనం పెట్టకపోయినా పస్తులైనా ఉన్నాడు. కానీ ఎవరిని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఇంక సంఘాలన్నీ కట్టబడుతున్నప్పుడు ఇంక అప్పుడు చెప్పాడు, మంద కాయవాడు మంద పాలు దావడానికి అర్హుడు, పనివాడు జీతానికి పాత్రుడు. మీకు తెలుసు కదా, సువార్త పనిని జరిగించువాడు ఆ పనిలోని అతడు పోషించబడాలి, అంతే కదా అని ఇక విషయాలను చెప్పాడు. మిగతా సేవకులు ఎలాగ బ్రతకాలి, వారు మిమ్మల్ని కన్నారు, పెంచుతున్నారు, మీ పని చేస్తున్నారు కనుక మందను కాయువాడు మంద పాలు దావడానికి అర్హుడు అని ఇవ్వాలని వాళ్ళందరికీ తేటగా తెలియచేశాడు. మళ్ళీ అన్నాడు, అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు కానీ యేసుప్రభు వారి పని ఎవరు చేయటం లేదు కదా. ఇట్లాగన రాను రాను ఆ ప్రేమ చల్లారింది, ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. అయినా కూడా పాపం ఆయన కష్టపడి దేవుని సేవ చేశాడు. ఎందుకంటే మనం ఆస్తుల సంపాదన కొరకు కాదు వచ్చింది, ఆత్మల సంపాదన. ఇప్పుడు ఎందుకు వీళ్ళు అన్ని జనాంగం కూడా అసలు వాళ్ళకి దశంభాగం అంటే వాళ్ళకి ఏం తెలుసు బాగుందో చెప్పండి. ఈ ప్రస్తావన ఎత్తున్నారు, దశంభాగాలు అది ఇది అని. అసలు వాడికి ఏం తెలుసు దశంభాగాల గురించి? ఆ లెక్కలు ఏంటంటే విమర్శ. అయితే నేను కూడా చెప్తున్నాను, అలాంటి విమర్శలకు మనము లోను కాకూడదు. దాన్ని కూడా నీకు ఉదాహరణ చెప్తున్నా. ఈ కచ్చీపులు అమ్ముకుంటావని, నూనె డబ్బాలు అమ్ముకుంటావని, నానా ఇది ఇన్ని వేలు ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి మీరు నెలకి ఇన్ని వేలు ఇవ్వండి, ఇన్ని లక్షలు అవుతున్నాయి, ఇవన్నీ చెప్పడం అనేటటువంటిది. ఇప్పుడు మనం ఉన్నాం, ఇదొక ఫ్యామిలీ, ఇదొక కుటుంబం. ఈ సంఘంలో ఈ మైకులు వీడియోలు లేకుండా మామూలుగా చెప్పుకోవాలి. అమ్మ చెప్తారు, అయ్యా మరి మనం సభలు పెట్టాలి కదా, మరి దాని కొరకు మనకి దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి సహాయం చేయాలి. ఈ లెక్కలు వేరు. ఇది ఇల్లు, ఇది అరే పెద్దోడా ఆ పైన కూడా వేయాలరా, కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో తీసి అమ్మ నాన్న చెప్పుకుంటారు. అది స్వతంత్రం వాళ్ళకి, కన్నబిడ్డలు. ఇది సంఘం, ఇది వేరు. ఇవన్నీ పబ్లిక్ చేయకూడదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలందరినీ అడుక్కుంటానికి చేస్తున్నారు. ఎందుకు అడుక్కుంటారు? ఇట్లా ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాతే ఈ క్రైస్తవం విమర్శించబడతా ఉంది. ఒక ఆయన ఇటీవల చెబుతున్నాడు, మనం చెప్తున్నాను. ఏం చెబుతున్నాడు ఆయన? కుటుంబం అంతా కలిసి ఒక కవర్ కాదు, కుటుంబంలో ఉన్న ఒక్కొక్కడు ఒక కవరు తీసుకురావాలి. ఒక్కొక్కడు ఒక కవరు. ఏం కవరు? ఒట్టి కవర్ కాదు, కానుకల కవరు. మీరే కాదు, మీ ఇంట్లో కుక్కను పెంచుతున్నారా? కుక్క కవరు. పిల్లిని పెంచుతున్నారా?
చూడండి, పిల్లికి ఒక కవరు. మొన్న బ్రదర్ తన కుక్క పేర ఇది 1000 రూపాయల కవర్ ఇచ్చాడు అన్నాడు. ఏంటది? బైబిల్ ఏముంది? కుక్కల పరలోక రాజ్యంలో చేరం. అంటే నీ కానుక కుక్కల నక్కల పేరటేస్తావా? అదెంత దుర్మార్గం. కనుక ఇలాంటివి కొన్ని బలహీనమైనవి, స్వార్థపూరితమైన వాటిని కొందరు చేస్తున్నారు కనుకనే, చెబుతున్నారు కనుకనే ఇలాగ దోషణ పాలవుతావండి. కాబట్టి సహవాసం అనేది ఒకటి ఉంది. దాన్ని కాపాడుకొని అభివృద్ధి చేసుకోవలసినటువంటి భారం, బాధ్యత రక్షణ పొందుకున్నటువంటి పరిశుద్ధుల మీద ఉంది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కమ్యూనిస్ట్ గురించి చెప్పేసి నేను మా ట్రాక్లోకి వెళ్ళిపోదాం. మన టైంలో మనం ముగిద్దాం. ఇక వీళ్ళు యూదులు కదా, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్, అవన్నీ బైబిల్ చదివారు, కొన్ని బోధలు విన్నారు. అప్పుడు వారి కాలంలో కొందరు ఇలాంటి సమర్పణ కలిగి ఉన్నారు భక్తులు. అవి చూసి, ఫ్రెడరిక్ చూడు ఎలాగుంది. చూశాను సార్, దీన్ని మనం ప్రపంచంలో ఫాలో అప్ చేస్తే ఎట్లాగా ఉంటుంది, చేద్దామని అక్కడ వచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా, కార్ల్ మార్క్స్ ఏమో సామాన్యుడు, ఫ్రెడరిక్ ఏంజెల్స్ ఏమో ఒక శ్రీమంతుని కుమారుడు. వాళ్ళకి వ్యాపారాలు అవి ఉన్నాయి చాలా. ఈయనేం చేశాడు, తన ధనాన్ని ఈ సిద్ధాంతం కొరకు దీన్ని ఫాలో అప్ చేయడానికి ఫ్రెడరిక్ ఏంజెల్స్ ఖర్చు పెట్టాడు. ఈయనేమో మార్గాన్ని చూపించాడు. ఇంకా పేద సాధలు, ఫ్యాక్టరీలు, లేబర్ వర్క్, ఆ వర్క్, ఈ వర్క్, ఇంత శ్రమ చేస్తూ ఉంటే యజమానుడే కదా, యజమానుడే ఈ యొక్క శ్రమను దోచుకుంటున్నాడు. శ్రమకు తగిన ఫలం రావాలని చివరికి ఎంత ఒట్టుకొచ్చిందంటే, ఎవరి కొరకు వాళ్ళు బ్రతకటం కాదు, మనమందరం ఐక్యత కలిగి ఉండి మన దేశం కొరకు మనము బ్రతకాలి. అది రష్యా, చైనా దేశాల్లో వాడు డెవలప్ కాదు, అది దేశ డెవలప్. ఇప్పుడు ఈయనున్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకు ఒక ఇల్లు, ఎంత వట్టికి ఆయనకు అవసరం అంత వట్టికే వాళ్ళకి ఇస్తారు. దాన్ని వినండి. ఆ ఇంజనీర్ డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ మన డాక్టర్లకు దోచుకునేవాడు కాదు. వాడందరూ రక్తం అంతా పీల్చి వాడు బిల్డింగ్లు కట్టేస్తాడు. ఇక్కడ ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, కాంట్రాక్టర్ వర్క్స్ కానీ, వీళ్ళంతా ఇలాగుంటుంది. అక్కడ అలా కాదు. డాక్టర్కి తన ఫ్యామిలీకి ఎంత కావాలో అంత, అతనికి ఏ విధమైనటువంటి సౌకర్యం కావాలో తన స్తోమతను బట్టి, స్థితిని బట్టి కదా, అంత, దాన్ని మించిపోవాలి. ఇక్కడ డాక్టర్లు, యాక్టర్లు, వాళ్ళు కలెక్టర్లు యువరాజులాగా, యువరాణులాగా, రాణులాగా, రాజులాగా ఉంటారు. అక్కడ ఉండరు. ఎవరి స్థితి తగ్గట్లుగా వాళ్ళకి ఇస్తారు. అట్లాంటి ఐక్యత ఉంది కాబట్టి ఆ దేశాలు నిలబడ్డాయి. కానీ ఆ కమ్యూనిజం కూడా పతనమైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నాస్తికులై ఉండుట వలన. అది ఉండుట వలన అది చూసి వాళ్ళు తెలుసుకున్నారు. నాకు ఇదైనా ఎట్లా తెలుస్తుందంటే, నేను తెలుగు మీడియం హెచ్ఈసి, మా సివిక్స్ లెక్చరర్ గారు డానియల్ గారు చెప్పాడు. నాకు తెలియదు కొన్ని, నేను ఇక్కడ ఫీడ్ చేసుకుంటాను. మరంటే వాళ్ళు చాలా కష్టపడ్డారంట ఈ కమ్యూనిజం తీసుకురావడానికి. ఎంత కష్టపడ్డారంటే, ఫ్రెడరిక్ కార్ల్ మార్క్స్ గారి భార్య కందంట, ఇదే అందరూ ఈ పెట్టుబడిదారులు కదా, యజమానులు, వీళ్ళందరూ రివర్స్ అయ్యారు. వీళ్ళని చెరసాలు వేయించడం, కొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో తన భార్య కని సరైన ఫుడ్ లేక బిడ్డ పాలు తాగుతుంటే భలే ఏడుపు వచ్చింది. పాలు రావట్లేదంట, బ్లడ్ వస్తుందంట ఆయనకి, జెన్నీ ఆమె పేరు. భలే ఏడుపు వచ్చింది. చూడండి, ఒక సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి వాళ్ళ ప్రాణాలే అర్పించారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు మన సిద్ధాంతం శాశ్వతమైన రాజ్యానికి తీసుకెళ్ళేది. ఈ బైబిల్ సిద్ధాంతం శాశ్వతమైన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది. మరి దీన్ని మనం పరలోకాన్ని పొందుకోవడానికి అన్ని శ్రమలు అనుభవించాలి. చెప్పండి మీరు.
అందుకే అపోస్తుల కార్యం 14 అధ్యాయం 22లో ఎంత చక్కగా అంటాడు చూడండి. చదివే వాళ్ళందరూ ముందుకు రండి, ఎందుకంటే నాకు వినపడాలిగా ఫ్రెండ్స్. అపోస్తుల కార్యం 14 అధ్యాయం 22 వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. చూసారా ఇక్కడ ఇది, అనేక శ్రమలను అనుభవించి మనము అది దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఇది మన సిద్ధాంతం. శ్రమ లేకపోతే మహిమ ఉండదు. ఏమండి? శ్రమ లేకపోతే జయం ఉండదు. శ్రమ లేకపోతే ప్రమోషన్ ఉండదు. శ్రమ లేకపోతే కిరీటం ఉండదు. కాబట్టి ఇది ఒక మెట్టు మన భక్తి జీవితంలో. శ్రమ కలిగినా కూడా, కష్టమైనా నష్టమైనా దేవుని ఆనుకుని బ్రతకాలి. కాబట్టి అసలు దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులే పరిశుద్ధుల యొక్క జీవితాలను అపోస్తుల కార్యం 2-4 అధ్యాయాలు చదివి కమ్యూనిజం అనేటటువంటి ఒక సిద్ధాంతపూరితమైన పార్టీని నిర్మించి ప్రపంచాన్ని గడలాడించారు. ప్రపంచంలో కొన్ని దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు అయిపోయినాయి. చైనా కానీ, రష్యా కానీ, ఇంకొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి, వాటి పేర్లు మనకు తెలియదు. కానీ మరి నీతి, నిజాయితీ, సత్యమైన వాక్యాన్ని ఎరిగిన మనము మన సంఘాలనే మనం సరిగా నిలబెట్టుకుంటున్నామా లేదా అన్న ప్రశ్న సేవకులు మొదలుకొని సంఘ పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ వేసుకోవాలి. ఇది ఒట్టొట్టిగా భలే ఉంది అనుకునేది కాదు, ఏదిలే అనుకునేది కాదు. దీన్ని మనం అనుసరిస్తే గొప్ప విధానాన్ని మనం పొందుకుంటాం. దీని గురించి అప్పుడు మోషే చెప్పాడు కదండి, ఇలా ఉండాలి, నేను మధ్యలో ఉండాలి, దేవుడు చెప్పాడని చెప్పాడు నిర్గమ 25:8-9. మరలా మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆత్మ పొందుకున్నటువంటి వాడే పేతురు గారు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో దైవాత్మ ద్వారా అది తెలియజేస్తున్నాడు. మళ్ళీ చూడండి ఎలాగో. చూడండి, రక్షణ పొందుకున్నారు. ఆ రోజునే 3000 మంది రక్షించబడి దేవుని సంఘములో చేర్చబడ్డారు. వీళ్ళు ఎలాగున్నారంట? అపోస్తుల బోధయందును. అదే ఇది మనకు కావాల్సింది. దేనిలో ఉన్నారు? సహవాసంలో. అర్థమవుతుందా? ఈ దినాన బాప్తిసాలు పొందిన వాళ్ళు కనపట్ల మందిరాల్లో. వాళ్ళు బలహీనలైపోవడానికి, విశ్వాస జీవితంలో భ్రష్టులైపోవడానికి, ఏమండి వాళ్ళ అంతరంగ స్థితిగతులు చిన్నాభిన్నమైపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పేతురయ్య ద్వారా బయలుపరిచిన, తెలియచేసినటువంటి సహవాసాన్ని ఆ మెట్టును ఎక్కటం లేదు, దిగుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారండి. అలాగే ప్రవర్తించడానికి, తొలగిపోవడానికి కారణం ఏంటంటే సహవాసంలో సరిగా లేకపోవడాన్ని బట్టి. పౌలే అంటాడు, దుష్ట సాంగత్యము, గట్టిగా మంచి నడవడిని. అది రక్షణ పొందుకున్నాక విశ్వాసులతో, భక్తులతో కలిసి ఉండాలి. మనకెంత గొప్ప టైటిల్ ఉందో తెలుసా విశ్వాసులకి? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో క్లారిటీగా పౌలయ్య కొలస్సీలో ఉన్న సంఘానికి చెప్తా ఉన్నాడు. నాన్న 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. అదే ఎవరంట వీళ్ళు? పరిశుద్ధులు. అర్థమవుతుందా? ఎవరు ఈ సహవాసం? ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. వీళ్ళకి లింక్ ఏంటి? యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో దాని గురించి భలే చక్క చెబుతాడు. యోహాను రాసినటువంటి 1వ పత్రిక తీసారా? అక్కడ యోహాను రాసిన 1వ పత్రిక నాన్న 1వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ యోహాను రాసిన 1వ అధ్యాయం 3వ వచనమేనా? చదువు. మీకును
ఆ, సహవాసము కలుగునట్లు ఆ, మేము చూచిన దాన్ని వినిన దానిని ఉమ్, మీకును తెలియజేయుచున్నాము. ఆ, మన సహవాసం అయితే అది ఇదనమాట అసలు విషయం. ఇప్పుడు సహవాసం కలిగి ఉన్నాం. ఎలాగూ కేవలం ఉన్న వ్యక్తులతో పరిశుద్ధులతో మాత్రమే కాదు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను యేసుక్రీస్తుతో కూడాను. ఉన్నది. అది అర్థమవుతుందా? ఈ సహవాసం ఏంటి? వీళ్ళకి ఎందుకు పరిశుద్ధులు అనేటటువంటి ఒక టైటిల్ దేవుడిచ్చాడంటే, క్రీస్తు ప్రభువుల వారి యొక్క పౌలయ్య అంటాడుగా అపోస్తుల కార్యంలో, వీళ్ళెవరట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసయ్య రక్తం చేత, ఇదే యోహాను గారు అన్నట్లు, యేసు రక్తము ప్రతి పాపిని వాని పాపముల నుండి పవిత్ర పరచును. ప్రభు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా పిలుచబడ్డాం. ప్రభు రక్తం ద్వారా ప్రార్థన పరులుగా తీర్చబడ్డాం. ప్రభు రక్తం ద్వారా నిజ విశ్వాసులుగా తీర్చబడ్డాం. ఇంత గొప్ప బిరుదులు దేవుడు సహవాసానికి ఇచ్చాడు. ఆయన అంటాడు కదా, మత్తయి సువార్త 18లో ఏమంటాడు? 20లో, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. అది ఏంటి పరిస్థితి అంటే, వీళ్ళు ఎందుకు పరిశుద్ధులు? ఏంటి పరిస్థితి? వీళ్ళ సహవాసంలో ఏంటి ప్రభావం అంటే, ఈ పరిశుద్ధులు అనబడేటటువంటి వారు ఎక్కడైతే 2-3 ఉంటారో, ఎక్కడ సంఘం ఉంటుందో, ఎక్కడ విశ్వాసులు ఉంటారో, తెలియకుండానే అద్భుత రీతిగా వారి మధ్యలో దేవుడు ఉంటాడు. అది దేవుని ఎరిగిన వారు, కలిగిన వారు తమ మధ్యకు ఆహ్వానించువారు ఈ ఫెలోషిప్, ఈ సహవాస సభ్యులు. ఈ ప్రభావం ఉంది నాయన. చాలా మందికి తెలియట్లా. సహవాసం అనేది ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్, బలము, శక్తి అన్నమాట. ఆత్మీయ బలము సహవాసం అనేది చాలా మందికి తెలియట్లా. ఈ విషయం నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పేతురు గారిని సువార్త చెబుతున్నాడు, చాలా మందిని రోమియులను, గ్రీకుల్ని, యూదుల్ని మార్చేస్తున్నాడు. ఇతను ఇలాగే ఉంటే ఈ పేతురు అనేటటువంటి ఆయన ఇక రోమా గవర్నమెంట్ని పడేస్తాడు. అంతా క్రైస్తవం అయిపోద్ది, క్రైస్తవ ప్రభుత్వం అయిపోద్దని అరికాల నుంచి వణుకొచ్చేసింది. ఇప్పుడు అదే జరుగుతుంది చాలా మందికి. మనమేమో ఇక్కడ ఏదో ఒక పార్టీ స్థాపించి కదా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలన చేయాలన్న ఆశ, ఆలోచన మనకు ఎవ్వరికి లేదు. మన ఆశ, మన ఆలోచన, మన చూపు పైన ఉంది. పౌలయ్య అన్నట్లుగా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండి వాటిని వెతకండి. కనుక మన దృష్టి అంతా విశ్వాసకర్త, కొనసాగించు యేసు వైపు ఉంది. ఆయన వైపు చూస్తేనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఉండే నిత్య నివాసంలో, పరలోకంలో మనం ప్రవేశిస్తాం. ఏమంటే మనది ఏ పార్టీ కాదు, మన చూపు అంతా పై చూపు, శాశ్వతమైన రాజ్యం కొరకు చూస్తున్నాం. దేవుడేమో తన ప్రణాళికలో ఈ విషయం చాలామందికి తెలియటంలా, నా గొర్రెలు నా స్వరము వినును. తన ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకించబడుతున్నారు. ఒక విషయం నాకు చాలా ఆనందాన్ని కలుగు చేస్తాయి. డోగిపర్ సంఘంలో మన ప్రియులు మరి జాన్ పాల్ గారు అనే పేరు బాప్తిస్మం మీద పెట్టబడింది కదా. దేవుడు ఏదో అమ్మగారు వస్తున్నారు, ప్రేయర్ చేయించుకున్నారు, వెళ్తున్నారు అనుకున్నట్టు మనం అనుకున్నా, దేవుని ప్రణాళికలో వారు ఉన్నారు. సోదరులను దేవుడు భద్రపరిచాడు. ఒక కీడు ఒక మేలు కొరుకున్నట్లుగా ఆ బలహీనత తన జీవితానికి రక్షణ బలాన్ని కలుగా చేసింది. మనం అనుకున్నావా? దేవుని ప్రణాళికలో, ఆలోచనలు ఆయన ఉన్నాడు కనుక ఎన్ని బలహీనతలైనా, అనారోగ్య పరిస్థితులైనా, నాకు కావాల్సింది రక్షణ, నాకు ఇచ్చేయండి బాప్తిస్తున్నారు. ఆ మాట నేను మర్చిపోలేను. ఇది ఇలా కొందరు అనేక స్థలాల్లో, కులాల్లో, మతాల్లో, హోదాలో ఉన్నవారు ప్రత్యేకించబడి వాళ్ళు వచ్చేసారు బయటికి. నాకు ప్రభు కావాలి. ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు,
దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు కాబట్టి అందుకని వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు అనుకున్నారు. దళితులు తీసేయండి. ఇప్పుడు బ్రాహ్మిన్స్, వైశ్యాస్, రెడ్లు, కమ్మవారు, నాయుళ్ళు, ఏవండి యాదవులు, రకరకాల వారు ఎందుకు వస్తున్నారు? ఏం కట్లెత్తున్నారు వీళ్ళకి? వీళ్ళని ఎవరు ఏలేశారు? ఎందుకు వస్తున్నారంటే వీళ్ళందరూ పరలోక ప్రణాళికలో ఉన్నారు. వీరందరూ దేవుని దృష్టిలో ఉన్నారు. వీళ్ళంటున్నారు హేళన చేస్తూ గొర్రెలని. వీళ్ళందరూ ఆ కాపరి యొక్క స్వరాన్ని విన్నారు. ఆయనే మా కాపరి, ఈ లోకంలో యెహోవా నా కాపరి, నాకు లేమి. ఇక్కడ మమ్మల్ని పోషిస్తాడు, అక్కడ ఆయనే ప్రధాన కాపరిగా, ఆత్మీయ కాపరిగా ఉండి మమ్మల్ని సంరక్షిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ ప్రణాళిక, ఈ నియమం అందరికీ తెలియదు కనుక ఈ సహవాసం అనబడేటటువంటిది ఏదో తాత్కాలికంగా మనం ఏదో నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకునేది కాదు. దేవుడే మిమ్మల్ని పిలిచాడు, దేవుడే ఈ సహవాసం మధ్యలో ఉన్నాడు. మరొకటి మలాఖీలు అంటాడు, యెహోవా యందు 3వ అధ్యాయం 16 ఇప్పుడు వద్దులండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి ఎగ్గి, అది ఎంత ప్రభావం ఉంది. పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. ఇక రేపు జడ్జిమెంట్ జరుగుతుంది, తర్వాత ఉరిశిక్ష, రంపాలతో కొయ్యటము కదా, ఇంకా గుర్రాల చేత, ఏనుగుల చేత తొక్కి చంపటము జరుగుతుంది. ఇక ఉండండి, ఎక్కడ మాయమైపోతాడని పకడ్బందీగా బెటాలియన్ పెంచారు సైనికుల్ని. చుట్టూ ఇట్లా వలయంగా ఉన్నారు. మధ్యలో ఉన్నాడు ఆయన, వలయంగా ఉన్నాడు ఆయన పేతురు గారు. నాన్న మీరందరూ అర్థం చేసుకోవాలి, ఇది వాస్తవం, ఇది కథ కాదు, కథలు మార్చడం కాదు, ఇది చరిత్ర మార్చడం. ఇది ఆయన కథ మార్చడు, చరిత్ర మారుస్తాడు ఆయన. చరిత్ర అనేది వాస్తవం, కథ అనేది చెప్పండి ప్రొఫెసర్ గారు. కథ అనేది కల్పితం, కథ అనేది కల్పితం, చరిత్ర అనేది జరిగింది, వాస్తవం. చరిత్రను మార్స్తాడు. ఇట్లాగే జనాలు ఎట్లా ఉన్నారు కదా. మీరు ఒక ఇంట్లోకి వెళ్ళారు, జాన్ మార్క్ ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా గురువు గారు, మా పేతురు అన్న మమ్మల్ని రక్షణలో నడిపించాడు, మా కొరకు ప్రార్థన చేశాడు, ఈనాడు చెరసాల్లో ఉన్నాడయ్యా, విడిపించాలని ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన ఆమేన్. చెరసాలలో వేసిన మాటలతో ప్రార్థించగా
స్తోత్రం, హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? ఇది కథ కాదు, చందమామ బాలమిత్ర కథ కాదు, జరిగిన చరిత్ర. సంఘస్థులు ఎట్లాగే ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ ధూపంలాగా వెళ్ళిపోయింది ప్రార్థన, దేవుని సింహాసనాన్ని కదిలిచ్చింది. ఏంటండి అలా చూస్తే ఆ నేత్రాలు కనబడుతుంది. కింద ఆ గదిలో భారంతో, బాధ్యతతో, కన్నీటితో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారు బిడ్డలు. దూతను పిలిచాడు, చిత్తం ప్రభా. చూసావుగా సంఘటన, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళ గురువుని, వాళ్ళ అన్నని, సేవకుని విడిపించమంటున్నారు. విన్నావు కదా? వాళ్ళు అన్నట్టుకు చెప్పో, వాళ్ళ మాటే నా మాట. ఏది మన వాళ్ళు అంటారు తదస్తు అన్నట్టు, ఆమెనన్నాడు. వెళ్ళిపో, అదే ఫాలో అన్నాడు దోత. వెళ్ళిపోయాడు దోత, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన దగ్గర సంఖ్యలు, గేట్లు, తలుపులు, తాళాలు ఇవేవి కూడా ఆగవు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది నాదేం ప్రార్థనలే, నేనేం చేస్తాలే అమ్మా, నువ్వు నా కోసం చెయ్యి. వాళ్ళు ఎవరంటే సత్తా లేనోళ్ళు, అంటే దేవుడు లేనోళ్ళు. మనం చూస్తున్నాం కదా ఛానల్లో, ఈ సువార్త ఛానల్, ఆ ఛానల్లో ఫోన్లు చేస్తూ ఉంటారు. అయ్యా అమ్మా, ఏందమ్మా పలా చేస్తున్నాలేమ్మా నీ కోసం ప్రార్థన అన్నాడు ఆయన. మంచిదయ్యా, మరి నువ్వు చేసుకుంటున్నావమ్మా అన్నాడు ఆమెతో. నేను ఎందుకు అయ్యా చేసుకునేది, నేను ప్రార్థన చేసుకుని నీకు చందా ఎందుకు పంపుతానంట. ఆ బ్యాచ్ కాదుగా మనం. ఈ ఫోన్లు చేసి చందాలు పంపించి మా కోసం చేయండి అయ్యా, నూనె డబ్బాలు పంపించండి అయ్యా, కచ్చిపులు పంపించండి అయ్యా, అంత అవసరం లేదు. మనం ఎలాంటి వాళ్ళు అంటే నక్షత్రం లాంటి వాళ్ళం. నక్షత్రాలు స్వయం ప్రకాశితం, స్వయంగా ఈ ప్రకాశిస్తాయి. ఎందుకంటే మన తేజోమయుడు ఉన్నాడు కదా, జ్యోతిర్మయుడు, ఆయన ప్రభావం నిత్యం మన మీద ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు సహవాసం, సంఘం ప్రార్థనకు తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు వ్యాధులైనా, బాధలైనా, ఇంకెలాంటిదైనా సరే, మీరు అతి కొద్ది దినాల్లో జాన్ పాల్ గారిని చూస్తారు. ఎలాగో చక్కగా నిలబడి సభల్లో సాక్ష్యం ఇస్తాడు, మీరు వింటారు. ఇంకంతే. ఇది మీలోనే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీలోనే ఉంది. తగ్గిందంటావా, నేను చేస్తే తగ్గిద్దంటావా, తగ్గిద్ది అంతే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ బెతస్తా కోనేటి దగ్గర? ఎన్ని గట్టిగా ఇప్పుడు ఆడేం అడగలా తగ్గించమని ఏసైని. నువ్వు స్వస్థపడా గోరుచున్నావని ఈయనే అన్నాడు. అని లేపాడు. కాబట్టి మనం ప్రతి బలహీనలను, సమస్యల్లో ఉన్నవారిని, వాళ్ళ పరిష్కారం, వాళ్ళ స్వస్థతకి యేసు ప్రభు వారిలాగా నువ్వే ప్రభు వాళ్ళని బతికించు, నిలబెట్టు, బాగు చేయని ప్రార్థన చేయాలి. బరీగా తిని ఆయనకు బాగాలేదంట అమ్మ, పాపం వీళ్ళు అప్పుల్లో ఉన్నారంట అమ్మ, ఓరక బడాయి మాటలు చెప్పుకుంటున్న ప్రయోజనం లేదు. ప్రార్థన చేయాలి. నేను చెప్పేది ఏంటంటే సంఘ బిడ్డలు బడాయి భక్తులుగా తయారు కాకూడదు. ఇప్పుడు వేషధారులు ఎక్కువైపోయారు. డ్రెస్సులు, ఆయనలాగా పాడటం, ఆయనలాగా మాట్లాడటం, వీటి వల్ల కార్యాలు జరగవు. బ్రదర్, సిస్టర్, దైవ నియమాన్ని నువ్వు పాటిస్తే అప్పుడు ఒక హీరోవు నువ్వు, అప్పుడు ఒక నాయకురాలి నువ్వు. అంతేగాని వేషాలు ఎవరైనా నేర్చుకోవచ్చు కదా. వాడేం సినిమాలో యాక్షన్ చేస్తాడు, ఈడేం స్టేజ్ మీద చేస్తాడు యాక్టర్ లాగా. అట్లా ఉంటుంది మన. అలా ఉండకూడదు. పైకి భక్తి గలవారంగా ఉండకూడదు. పైకి కాదు, అసలు లోపల భక్తి ఉండాలి, పై భక్తి కాదు. శక్తి మనలోకి రావాలి కదా, నటించకూడదు. వాళ్ళని వేషధారులు అంటారు. వేశ్యలకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు లేదు. ఇవన్నీ చాలా ఉంది మన ప్రభు దగ్గర. దేవుడు సంఘానికి అధికారం ఇచ్చాడు అవన్నీ సంపాదించుకుంటానికి. వాళ్ళ ప్రార్థనతో, సహవాస ప్రార్థనతో పరలోకని దూత కిందకి దిగి వచ్చాడు. దెబ్బకి వచ్చేసాడు, చెరసాకుల్లోకి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద గేట్లు ఏం చేయాలి, అడ్డమైంది దూతలకి అడ్డమా. గేట్లు, సంఖ్యలు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, సైన్య అధిపతులు అందరూ మొత్తిల్లిపోయారు.
అట్టుంటది సహవాసపు ప్రార్థన శక్తి. ఇక ఈ పాట వాళ్ళు రాసిన వీళ్ళు రాసిన ప్రార్థన శక్తి అయ్యాడు అసలు తెచ్చుకోకు. పాట పాడితే శక్తి వచ్చిద్దా మీరు చెప్పండి? నేను ఆయన ఏమో విమర్శించట్లేదండి. పాట పాడితే శక్తి వచ్చిద్దా? దేవుని వాక్యానికి అనుకూలంగా పరిశుద్ధత కలిగి ఉంటే శక్తి వస్తుంది. శక్తి అనేది మనం సంపాదించుకునేది, పాడితే వచ్చేది కాదు. వాక్య నియమాన్ని అనుసరించి సంఘంలో నమ్మకంగా ఉంటే వచ్చేది శక్తి. నమ్మకమైన సంఘం అండి అబ్బా అట్టుండాలి. ఏదో అప్పుడు ఏదో బాప్తిసం ఇచ్చాడులే మాకు వాక్యం చెప్పాడు అన్నట్టు ఉండలా. మా అన్న మాకు కావాలి పట్టుబట్టారు. ఇది సహవాసంలో ఉన్న పవర్. నేను మీకు చెప్తున్నా, మీరు అలాగెందుకు ఉండకూడదు అని దేవుడు ఇవాళ మాట్లాడుతుంది. దేవుడి పక్షపాత? ఆ దినాల్లోనే కార్యం చేస్తాడా? ఆ దినాల్లోనే సమస్యలు తీరుస్తాడా? ఆ దినాల్లోనే సంఖ్యలకు నుండి విడుదల కలుగు చేస్తాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. అది అర్థం కదా. తలుపులు ఆ గేట్లు అన్నీ తెరవబడ్డాయి, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. ఇంక దోత లేపాడు. ఆయన నిద్రపోతున్నాడు హాయిగా. ఎందుకు నేను హాయిగా నిద్రపోతున్నాడు అంటే, ఇప్పుడు సేవ చేశాను, ఇంకా నన్ను అసదాస్ అయిపోతానులే, హాయిగా ఏసే దగ్గరికి వెళ్ళిపోతాం. మొన్నటిదాకేమో ఆయన అంటూ తిరిగే శరీరధారిగా, ఇప్పుడేమో ఆ మహిమలో ఉంటాను. ఆయనకు ఒక ఎంజాయ్, అదొక హ్యాపీ ఆయనకి. కనుక నిజ భక్తులకు క్రైస్తవులకి మరణం అంటే భయం ఉండదు. ఉంటే అద్దెంట్లో ఉంటాం, లేకపోతే సొంత ఇంటికి వెళ్ళిపోతాం. అది వాళ్ళ ధీమా. ఆ నియమంలో ఉన్నాడు పేతురు గారు, హాయిగా నిద్రపోతున్నాడు. అయితే సంఘం అయితే ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన. అది సంఘం అంటే సహవాసం. చూడండి, దేవుని దూతే వెళ్ళి స్వయంగా బంధకాలన్నీ ఓడదీసి లేవనెత్తి పైన వస్త్రం వేసుకోయ్యా, చెప్పులు వేసుకోయ్యా, నడుం కట్టుకోయ్యా అని చెప్పి చక్కగా బయటికి తీసుకొస్తే ఈయన అనుకుంటున్నాడు కళ అనుకుంటున్నాడు. చదువు అట్లాగే చదువు. ఒక్క నిమిషం ఆకు నాన్న, నువ్వు అంత ఒకటి చదివాగా, నువ్వు చదువురా చూద్దాం మిగతాది. లేపగా సంఖ్యలు ఊడిపడినాయండి. నెక్స్ట్, దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది గ్రహింపక తనకు దర్శనము కలిగినని. సరే ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఏమైందో చూడండి. చాలు, భక్తులు కదా. ఇక్కడ నిజమైతే ఏమనుకుంటున్నాడు? దర్శనం అనుకుంటున్నాడు. కళ దర్శనం కాదు అది. ఒకవేళ ఇంకోటి కూడా, ఒకవేళ మనకు దర్శనం కళ వచ్చినా దాన్ని తర్వాత దేవుడు నిజం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో నాన్న బాగా వినండి, అర్థం చేసుకుని. ఒక శ్రమతో కూడినదో కష్టంతో కూడినదో కదా, నష్టంతో కూడిన శ్రమ కళ అయితే కంపల్సరిగా తప్పనిసరిగా మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ప్రార్థన చేయాలి. సూత్రం కూడా ఇచ్చాడు. ఒకవేళ వస్తే కళ్ళు మనకి కొరికి శ్రమ కలిగేది, నష్టం కలిగేది, కీడు వాటిల్లేటటువంటి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి.
నీకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు కనుక నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆ శోధన నుండి, కీడు నుండి తప్పించుకొనున్నట్లుగా ప్రార్థన చేయాలి. ఇంకా అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా అవసరమైతే నీకు సపోర్ట్ కావాలంటే అక్కోళ్ళని, అన్నోళ్ళని పిలుచుకొని, లేకపోతే అమ్మగారుల్ని, సంఘాన్ని కొంతమందిని పిలుచుకొని నీ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకో. ఇది బెటాలిని దించాలి ఒక్కోసారి మన ఇళ్లల్లో దుష్టుని జయించటాన్ని. ఇది సహవాసపు సపోర్ట్. కళ అనుకుంటున్నాడు అయ్యగారు, నాన్న చదువురా తల్లి, అదే మొదటి కావలిని ఆ, రెండవ కావలిని దాటి అన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? దాడుతున్నప్పుడు నిద్రపోతున్నారు. అంతేగా, ఎవరు చురుగ్గా నిద్రపోకుండా మెలకుగా ఉంటారో అలాంటి సైనికులు కావాలి, వాళ్ళకు కూడా మొత్తు కలిగింది. కనపట్ల పట్టణంలోకి పోవు ఇనుప గవని యొద్దకు వచ్చిన ఈనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే అది అసలు ఎట్ట ఉందో చూడండి కదా. మరి ఎవరైనా తీసి ఉంటారేమో సినిమా అనుకుంటున్నాను, షార్ట్ ఫిలిం ఇది. దానంతట అదే వారికి తెరుచుకొని ఇది భలే ఉంది అసలు. వారు బయలుదేరి వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే ఒక వీధి దాటిన వెంటనే దూత దూత అతనిని విడిచిపోయాను. అది దూత పరలోకానికి వెళ్ళిపోయారు. పేతురుకు తెలివి వచ్చి అది ఇప్పుడు ఆయనకి స్పృహ వచ్చింది అనమాట మన భాషలో. ప్రభువు ప్రభువు తన దూతను పంపి అది తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి హేరోదు చేతిలో నుండి యూదులను ఆ, ప్రజలు ఆ, యూదులను ప్రజలు ఆ, నాకు చేయను ఉత్తేజించిన వాటన్నిటి నుండి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని నాకు నిజముగా తెలియనని అనుకొనడు. ఆలోచించుకొని ఆ, అతడు అతడు మారు పేరు గల మారు పేరు గల యోహాను తల్లి అయిన ఆ, మరియ ఇంటికి వచ్చాను. అది జాన్ మార్కు తల్లి అయిన మరి అని వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తా. హల్లు చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. అదండి లెక్క. ఇక్కడ ఏంటి ఈ విడుదల, ఏంటి మెర్కెల్, ఈ బలమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం కేవలము సహవాసపు ప్రార్థన. అది గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే సహవాసం. సంఘ ప్రార్థన వలన ఇలాంటి అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడు. కాబట్టి మీరు బలహీనలను ఎప్పుడు ఎంచుకోవద్దు. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు చాలా వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో పోరాటాలు వస్తాయి. లోకంలో ఉన్నాంగా, పరలోకంలో లేము, వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటి నుండి అది దేవుడే వాటిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు దేవుడు మీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. అదేదో వచ్చి అప్పుడప్పుడు 4-5 సమావేశమై ఒక పాట పాడి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేది కాదు. ఆయన మీకు ఒక ప్రభావాన్ని ఇచ్చాడు, మీకు ఒక శక్తినిచ్చాడు, మీకు ఒక ప్రార్థన ఖడ్గాన్ని ఇచ్చాడు, మీకు ఒక ఐక్యతనిచ్చాడు, ఏకత్వాన్ని ఇచ్చాడు. ఈ ఐక్యత అనబడేటటువంటిది ఎఫెసీ 4లో రాబడేట్టుగా ఆత్మ కలిగించే ఐక్యత. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఏక మనసు గలవారై, ఐక్యత గలవారై మీరు ఇలాగ సమకూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అది ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ లోకంలో పట్టిన తెగులు ఏంటంటే, ఒక చోట రక్షణ పొందుకున్నారు అనుకోండి, రక్షణ పొందుకున్న తర్వాత పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టు, దూరపు కొండలు నునుపు అన్నట్టు, ఏమండి, వాళ్ళు ఎక్కడ ఘనత ఉందో, ఎక్కడ ధనం ఉందో, ఎక్కడ జనం ఉంటారో వాటి వైపు చూస్తున్నారు, వాటి వైపు చూస్తున్నారు. ఒక వ్యక్తి మిమ్మల్ని రక్షణలో నడిపించాడంటే తన స్వశక్తి వలన కాదు. దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు, సేవకు సాధనంగా వాడుకుంటున్నాడు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఆ వ్యక్తిని నిలబెట్టుకున్నాడు. అక్కడ ఒకవేళ 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, లేకపోతే 25,000 ఉండొచ్చు,
దేవుడు అన్నాడా? నాకు ఎక్కడైతే 1,00,000 మంది ఉంటారో అక్కడ నేను ఉంటానన్న గ్రంథంలో ఉందా? చూడండి, ఈ వెర్రి బాగులోళ్ళు తెలిసి కూడా ఎట్లా అక్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఉంటారనే నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవార్చడానికి కూడా స్థలము లేదు. దివ్యమైన అపోస్తలుడు అద్దెళ్లలో ఉన్నాడు. ఆయనకి ఎవరున్నారు సపోర్ట్? తన జీవిత కాలం అంతా సువార్త కొరకు చెరసాల్లో వేయబడి అక్కడుండి చెరసాల్లో ఉండి సంఘాలకు పత్రికలు రాశాడు, అక్కడుండి బలపరిచాడు. ఏనానా ఇప్పుడు జనాలు ఎలాగ తయారయ్యారంటే లోకంలో ఎవరికి పేరుందో ఘనత, ధనము, జనము, అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుడు తన సేవకురాలను పిలుచుకున్నాడు. వారి ద్వారే కదా నేను యేసెవరో తెలుసుకున్నాను, వారి ద్వారే కదా వాక్యం ఏమిటో తెలుసుకున్నాను, వారి ద్వారే కదా నా సమస్యలు తీర్చబడ్డాయి, వారి ద్వారే కదా ఈ రక్షణ పొందుకున్నాను అనేటటువంటి మనస్సాక్షి, కృతజ్ఞత భావాన్ని కోల్పోయారు. మంది ఎక్కడుందో అక్కడ పరిగెడుతున్నారండి. అలాగైపోయింది పరిస్థితి అంతా. సంఘంలో తారుమారైపోయింది. వీళ్ళు ఎలాంటి మొదటి కీర్తన లాంటి వాళ్ళు. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. వాళ్ళు చెదిరిపోతుంటారు. అటొకడుగు, ఇటొకడుగు, ఇక్కడొకడుగు, అక్కడొకడుగు. సహవాసం అనబడేటటువంటిది ఎలాగుండాలంటే వారు నీటి కాలవల ఎవరునా నాటబడి, నీరు అంటే వాక్యం, కాలం అంటే మందిరము లేక సంఘం. ఒక సంఘంలో నాటబడాలి కదా. 92వ కీర్తనలో కూడా ఉంది కదా, వారు దేవుని మందిరములో నాటబడిన వారై ఫలిభరితమైన నిజ ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంటుందంటే రోజుకొక సంఘం, రోజుకొక సహవాసం, రోజుకొక పాస్టర్ దగ్గర తిరిగే వాళ్ళకు ఉండదు. వాళ్ళు తిరుగుబోతు లెక్కలో, దుష్టుల లెక్కలో, గాలి చెదరగొట్టు పొట్టు లెక్కలో ఉంటారు. సహవాసంలో స్థిరంగా ఉండాలి. ఎలాగ పడితే అలాగ సంచారం చేసినప్పుడు ఏమైందంటే రకరకాల వాతావరణం, రకరకాల బోధలు, రకరకాల మనస్తత్వాలు కదా. వాటి నుండి నీకు వచ్చేది విమర్శే కానీ నువ్వు సత్యం కొరకు నిలబడేటటువంటి ఒక తీర్మానం రానే రాదు. ఇది కావాలి. నీటి కాలువలో ఎవరన్నా నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అతడు చేయనిదంతయు సఫలమగును. ఇది ఈ నియమములో సంఘబిడ్డలు ఏ ఇంట నువ్వు పుట్టావో ఆ ఇల్లు, ఆ వంశాన్ని నిలబెట్టుకుంటానికి పురుషుడు వంశోద్ధారకుడుగా ఉంటాడు. తన కన్న తండ్రే తండ్రి, ఆయనే నా తండ్రి అని చెప్పుకుంటాడు. ఆ జాతీయత లోకంలోనే ఇంత ఒక్క నిష్ఠా ప్రతిష్ఠ ఉంటే మరి ఆత్మీయతలో ఎంత ఉండాలో మీరు ఆలోచించండి. రక్షణ విషయంలో ఎలాంటి స్థిరత్వం, తీర్మానం కలిగి ఉండాలి ఆలోచించండి. కొందరున్నారు పాపం ఉద్యోగాల కొరకు వేరే ప్రాంతాలకు వెళ్తారు కదా, ట్రాన్స్ఫర్ వెళ్ళటము, వాళ్ళ వ్యాపారాల వృత్తిలో వెళ్ళటము, రకరకాల పనులు వెళ్తాము. ఎందుకంటే సహవాసం అనే దానికి ఆదివారం ఆరాధన పోగొట్టుకోకూడదని తమకు సిద్ధాంతాలకు, వాక్య నియమాలకు అనుకూలమైన సంఘాన్ని వాళ్ళు వెతుక్కొని అక్కడ ఎదుగుతారు. అది తప్పు కాదు, అది వేరు. కనుక తన సంఘం తనకుండగానే సంఘాల్లో నుంచి వెళ్ళిపోతుంటారే వాళ్ళే దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే. కనుక సంఘంలో కూడా, సహవాసంలో కూడా ఎలాగుండాలి? స్థిరముగా ఉండాలి. ఆ స్థితిని కాపాడుకోవాలి దేవుని యొక్క భక్తులు. ఇది ఉన్నతమైనటువంటిది. ఇది చూడండి, ఈ రిఫరెన్స్ ఒకసారి మీరు చదవండి. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 11 వచ్చిన చదువుకుంటూ వెళ్ళండి. మీరిప్పుడు చేయుచున్నట్లుగానే అది అర్థమవుతుందా? ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధిని కలుగా చేయుడా. మరియు సహోదరులారా, మీలో ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని వారి పనుని బట్టి వారిని ప్రేమతో
మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. వేడుకొనుచున్నాము. ఒకరితో ఒకరితో ఒకడు ఒకడు. సమాధానముగా ఉండుడి. ఇది చూడండి, సంఘాల్లో ఉండవలసిన వారు సహవాసంలో ఈ అనుభవాలు కావాలి. ఒకరితో ఒకరు ఎలాగుండాలంటున్నానా? సమాధానముగా ఉండుడి. సమాధానంగా ఉండాలి. చూసారా? ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. అప్పుడే ఈ ఐక్యత, సహవాస ఐక్యత అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగేటట్టుగా చేస్తుంది. ఆ రోజుల్లోనట హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయం 24-25 వచనంలో, అప్పుడే పౌలయ్య గారు అంత మంచి బోధకుడు ఉన్నప్పుడే కొన్ని అభ్యంతరాలు కలిగినాయి. ఏమైనాయి అంట? హెబ్రీ 10:24-25 వచనాల్లో అది కొందరు ఏమైపోయారంట? అది వినండి నాన్న, ఈ మాట వినాలి. సహవాసంలో కూడా నిలకడ, స్థిరత్వం, ఏకీవించటం, నియమాలను పాటించడం అనేటటువంటిది విశ్వాసులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు చాలా చాలా అవసరం. ఆ రోజుల్లోని కొందరు ఏమైపోయారంటున్నానా? మానుకున్నట్లుగా. సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానక. ఒకరినొకడు హెచ్చరించు. అది ఏంటంటే ఇది చాలా అవసరం. ఒకరినొకరు హెచ్చరించుచు హెచ్చరిక చేసుకోవాలి. నాన్న మీరు వినండి, ఇది మీకు అప్పగించిన బాధ్యత. ఈ రోజున రాలేదనుకోండి ఎవరైనా, బ్రదర్స్ మీ బాధ్యత మీది ఉంది, బ్రదర్స్ది. అన్న నువ్వు ఎందుకు రాలని ఫోన్ చేసి చెప్పాలి. 11 గంటలు దాడుతూ ఉండగానే ఏందన్నా ఇంకా రాలేదు, ఎక్కడున్నావు, ఆరాధనకు రాలేదే, ఫోన్ చేయాలి. అది మన బాధ్యత. కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి టయానికి ఇంటికి రాలేదు, ఎప్పుడు ఈ టయానికి వచ్చాడు, ఇంకా రాలేదంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఏంట్రా పెద్దోడా రాలేదు అనే, ఏంటి రాలేదు తమ్ముడు, ఏంటి రాలేదు అని ఎలాగో మనం ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తుంటాము, వాళ్ళకి ఫోన్లు చేస్తాము. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఇల్లు, ఆయన డాడీ మనకి. పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి అక్కడ ఆయన ఉన్నాడు. ముందు రక్షించబడ్డ వాళ్ళు అన్నలు, తర్వాత రక్షించబడినారు తమ్ముళ్ళు. ముందు రక్షించబడ్డ వాళ్ళు అక్కలు, తర్వాత రక్షించబడ్డ చెల్లెళ్ళు. చెప్పుకోవాలి, ఏంటి తమ్ముడు రాలేదు, ఇవన్నీ అడగాలి మీరు. కయ్యూనులాగా మనం ఉండకూడదు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంట? ఏమంటాడు? నేను వాడికి కావలి వాడినా. అవును, మనం కావలి వాళ్ళమే. ముందు రక్షించబడిన మనం అందరం, మన సంఘంలో మన తర్వాత రక్షించబడ్డ వాళ్ళకి కావలి వాళ్ళమే. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రార్థనకు వస్తున్నారో లేదో తెలుసుకోవాలి. వాళ్ళకి వాక్యం అర్థమవుతుందో లేదో తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ఇబ్బందులు తెలుసుకోవాలి. కొత్తగా ఎవరైనా వస్తే ఆ అక్కోళ్ళ అన్నోళ్ళ గురించి మాట్లాడాలి. అట్టే పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకోవాలి, యోగక్షేమాలు తెలుసుకోవాలి. ఇది ప్రేమ అంటే. ఇది సినిమా హాల్ కాదుగా. వాడు వస్తాడు, టికెట్ కనుక్కుంటాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు, ఎవడికెవడికి సంబంధం ఉండదు. అట్లా ఉండకూడదు. ఇది దేవుని మందిరం, ఇది పరిశుద్ధుల సహవాసం కదా. భారం బాధ్యత కలిగినటువంటి వాళ్ళ సహవాసం. సహవాసానికి తగ్గట్లుగానే మనం సంఘాల్లో మెలగాలి. వాళ్ళ విషయమై మనం చూడాలి, వాళ్ళని హెచ్చరించాలి. కొందరు మానుకున్నారంట, అది ఆ రోజుల్లో కూడా కొందరు మానుకున్నట్లుగా సమాజం కూడుట మానక ఏమేం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించు. అది హెచ్చరించుకోవాలి. సహవాసంలో ఉండవలసినటువంటి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుట. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుము. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, దేనికట? సత్కార్యము చేయుటకును, ఒకరినొకడు ఒకరినొకడు. పురికొల్పవలెనని. అబ్బాబ్బాబ్బా, చూడండి ఎలాగుంది. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. పురుకొల్పవల్లని ఆలోచించము. ఆలోచింతము. చూసారా? మనం ఇట్లాగా మన సహవాసాన్ని మనం కాపాడుకోవాలి, స్థిరంగా ఉండాలి. సిస్టర్స్ ఏందక్క రాలేదు, ఆంటీ రాలేదు, చెల్లి రాలేదు, ఇవన్నీ కూడా సంఘ అభివృద్ధికి ఇలాంటి బాధ్యత భారం కలిగిన వాళ్ళు ఉంటే మీరే అభివృద్ధికి సాధనాలు అవుతారు. మీ ద్వారా దేవుడు సంఘాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వర్ధిల్లింప చేస్తాడు. ఈ సమూహం ఎంత ఉన్నతమైందంటే
నేను ఈ ఒక్క రిఫరెన్స్ చెప్పి నేను ఆపేస్తాను. ఒక్కసారి మనం ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ సహవాసంగా ఉన్న వాళ్ళు రేపు పరలోకంలో ఎంత ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటారో ఒక దూత యోహాను గారికి అర్థమయ్యేటట్లు చెబుతున్నాడు. 7వ అధ్యాయం మనము 14 నుంచి చదువుకుందాం. ఒక 3 వచనాలు. అందుకు అయ్యా అది అక్కడ ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక సమూహం కనబడుతుంది. ఆ సమూహం యోహాను గారు చూశారు. చూసినప్పుడు ఆ దూత అంటున్నాడు, అన్నిటికీ వివరణ చెప్తున్నాడే, ఒక గైడ్ లాగా తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాడు అన్ని. దూత యోహాను గారిని ఆ తెల్ల వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు కనబడుతున్నారు. ఆ దూత అన్నాడు యోహాను గారితో, వీళ్ళెవరయ్యా? ఈ తెల్లటి వస్త్రాలు ధరించిన వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని నాకేం తెలుసయ్యా, అది నీకే తెలియనని యోహాను గారు అన్నప్పుడు ఇలా చెబుతున్నాడు దూత. అతడు అది ఈ విధంగా నాతో చెప్పాడు, వీరు అది వినండి, అర్థం చేసుకోండి. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? తర్వాత గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని, అది ఒక్క నిమిషం ఆగు నాన్న, వీళ్ళు ఎవరంటే ముందు నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రాలను ఏం చేసుకున్నారు? తమ వస్త్రాలను ఎలా చేసుకున్నారు? ఎలా చేసుకున్నారు? రెడ్డా వైటా? అది చదువు గట్టిగా. తమ వస్త్రములను, అది అర్థం, అది కావాలి ముఖ్యంగా. రక్తంతో వస్త్రాలు తెలిపోవటం ఏంటండి? వస్త్రం అంటే ఈ వస్త్రం కాదు, జీవిత వస్త్రం. తమ బ్రతుకు వస్త్రాలను వారొచ్చి సువార్త విని మారు మనసు పొంది, అయ్యలారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడిగినప్పుడు పేతురు అన్నట్లుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి. అలాగున మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని బాప్తీసాలు పొంది రక్షించబడి యేసయ్య రక్తం చేత తమ బ్రతుకులను ఎలా చేసుకున్నారు? బ్రతుకు వస్త్రాన్ని తెలుపు చేసుకున్నారు. హల్లెలూయా! ఇది తెలుపు చేసుకునడి. నెక్స్ట్, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. నెక్స్ట్ ఇంకా సింహాసనాసీనుడైన తానే అది తన గుడారాన్ని వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఆమేన్. అది ఈ సహవాసం అంటే ఇక్కడ పరలోకంలో ఈ రూపంలో రేపు మనం ఉంటాం అన్నమాట. ఆయన దగ్గర ఉంటాం, ఆయన మన కాపురై ఉంటాడు. మన ప్రతి కన్నీటి నుండి జారు విడవబడిన ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తా? తుడిచి వేస్తాడు. అలాంటి ఆనందం ఉంటుంది ఈ సహవాసానికి. మీరు ఏ విషయంలో దిగులు పడవద్దు. సహవాస జీవితానికి మీరు పరిశుద్ధులు, నీతిమంతులు, విశ్వాసులు, దేవుని పిల్లలు. మీ సహవాస బలం ఉన్నతమైనది. మీ ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయి, మీ ప్రార్థన ద్వారా సమస్యలు తీరుతాయి, మీ ప్రార్థన ద్వారా పాపుల్లో పశ్చాత్తాపం కలుగుతుంది, మీ ప్రార్థన ద్వారా అభిషేకం దిగుతుంది, కృపావరాలు పొందుకుంటారు. ఏ బంధకమైనా తెగిపోతుంది, ఏ సంఖ్యలైనా ఊడిపోతాయి, ఏ కార్యాలైన అభివృద్ధిని దేవుడు కలుగా చేస్తాడు. అంత అధికారం దేవుడు మీకు ఇచ్చాడు.
మీరు ఉన్న కొద్ది మంది అయిన మీరు ఐక్యత, ఏక మనసు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, సమాధానం కలిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ దేవులోనికి ముందు వెళ్ళండి. ఇలాగ మీరు వెళుతుండగా రాబోయే దినాల్లో దేవుడు సంఘ సరిహద్దులను విశాలపరిచి సంఘ సంఖ్యను పెంచుతాడు, అన్ని విధాలుగా అభివృద్ధిని కలిగిస్తాడు. అట్టి భాగ్యాన్ని ఈ సహవాసులైన భక్తులకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.